Hi friends, welcome to our channel Telugu Real Stories. నా పేరు సంతోష్ కుమార్. నా పేరు పవన్. ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో మా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ ఏంటంటే జనసేన నాయకుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 70,000 మెజార్టీతో గెలుపొందారు. సో ఆయనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్. సో మేము ఈ వీడియోలో మాకు పవన్ కళ్యాణ్ గారు మీద ఉన్న అభిమానాన్ని, ఆయన గొప్పతనాన్ని మేము ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో ఏ వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మాట్లాడారో వాళ్ళ కోసం ప్రత్యేకించి మేము ఈ వీడియో చేస్తున్నాం. ఈ రోజు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. సో ఆ 10 సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు బాధలు పడుతూ తన జనసేన పార్టీని అయితే తను ముందుకు నెట్టుకుంటూ వచ్చారు. సో ఈరోజు తను నెట్టుకొచ్చిన ఆ కష్టానికి ఫలితం అనేది దొరికింది. 70,000 ఓట్ల మెజారిటీతో గెలవడం అంటే అది సాధారణమైన విషయం కాదు. వన్ ఆఫ్ ది పవర్ స్టార్ రికార్డ్ ఇన్ ఏపీ. సో చాలామంది అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఏపీలో గెలిస్తే ఏం చేస్తారు, ఏం చేయగలరు అని. సో ఆయన గెలవకముందే ఎంతోమందికి సహాయం చేశారు. లైక్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే కౌలు రైతులకు, మత్స్యకారులకు ఎన్నో విధాలుగా ఇంకా ఎంతోమందికి ఎన్నో విధాలుగా సాయం చేశారు. అది కూడా తన సొంత డబ్బుతోనే సాయం చేశారు. ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి ఆశించకుండా తన సొంత డబ్బుని ప్రజలకు ఖర్చు పెట్టారు. ఈ రోజుల్లో అంత సొంత డబ్బుని ప్రజల కోసం తన కష్టపడిన కష్టాన్నంతా ప్రజలకి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి ఆశించకుండా ఖర్చు పెట్టింది అయితే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. కాకపోతే చాలా మంది విమర్శించేవారు, జోబులో ఒక్క రూపాయి కూడా తీయరు, కానీ ప్రతి ఒక్కరు ఆయన విమర్శించే వాళ్ళు అవుతున్నారు. సో వాళ్ళకే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు అయితే లేదు ప్రతి ఒక్కరికి కూడా. సో ఆయన సినిమా మీద పట్టు ఉండి సంపాదక సత్తా కూడా ఉంది. ఆయన సినిమాని కెరీర్ని పక్కన పెట్టేసి 10 సంవత్సరాలుగా ప్రజలకు మంచి చేయాలని మన ముందుకైతే వచ్చాడు. సో లాస్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు, కానీ 2 చోట్ల ఓడిపోయారు. సో ఓడిపోయినా నెక్స్ట్ ఎలక్షన్లో నేను గెలుస్తాను, నెక్స్ట్ ఎలక్షన్లో అయినా ప్రజలు నన్ను గెలిపిస్తారనే నమ్మకంతోనే ఈ ఎలక్షన్లో నిలబడ్డారు. సో ప్రజలు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు పిఠాపురంలో 70,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం అయితే జరిగింది. ఈ వీడియో అయితే అందరి కోసం కాదు, ఎవరైతే విమర్శించో వాళ్ళ కోసం మాత్రమే. పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేద్దాం, ప్రతిసారి జనసేనని గెలిపిద్దాం. సో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఎవరో కొంతమంది అన్నారు అసెంబ్లీ గేట్ దగ్గరికి రాను, అసెంబ్లీ గేట్ దాటినాము, కానీ ఈరోజు ఆ అసెంబ్లీ గేట్ని బద్దలు కొట్టే రోజు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అడిగెట్టేద్దాం. ఇలాంటి గొప్ప వ్యక్తిని మనం వదులుకోవచ్చు. జనసేన పార్టీని సపోర్ట్ చేద్దాం, ప్రతిసారి జనసేన పార్టీనే గెలిపిద్దాం. జై పవర్ స్టార్, జై జనసేన.